వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న అండి. డబ్ల్యూడబ్ల్యూఈలో ద గ్రేట్ ఖాళీ అంటే మీకు ఇష్టమా కాదా కామెంట్ రూపంలో తెలిపండి. నాకైతే చిన్నప్పుడు గ్రేట్ ఖాళీ ఒక రెగ్యులర్గా ఇష్టమే, కానీ ముద్దులు పెట్టాడు. ఆ ముద్దులు పెడితే కొంచెం నచ్చేది కాదు. అంటే అప్పుడు మనకంతా కొట్టాలనే ఫీల్లో ఉండేవాళ్ళం, కానీ ఈడేంటో ముద్దులు పెడతామని అనుకునేవాడు. ఇక ఈరోజు మన టాపిక్లో అసలు ద గ్రేట్ ఖాళీ డబ్ల్యూడబ్ల్యూఈకి ఎందుకు వచ్చారు, డబ్ల్యూడబ్ల్యూఈ షోలో ఖాళీ కిస్ క్యామ్ అనే ఒక ఈవెంట్ ఎందుకు పెడుతున్నారు, అసలు నిజంగా ఖాళీ కిస్ క్యాట్లో ఆడియన్స్ వాళ్ళగానే వచ్చి ఖాళీతో ముద్దు పెడతారా, లేకపోతే ఇది ఒక స్క్రిప్టెడ్ షోవా? దీనికి సంబంధించిన సమాధానాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు. 7.1 ఇంచు హైటు, కొవ్వొత్తులాగా నిగనిగలాడే బాడీ, బాతుగుడ్లు లాంటి కండలు, మ్యాగీ నూడిల్స్ కన్నా పెద్ద జుట్టు, ఉడుం పట్టు కన్నా బలమైన చేతి పట్టు. ఇది గ్రేట్ ఖాళీని చూడగానే ఒక సగటు ఆడియన్కి కలిగే ఫీలింగ్. ద గ్రేట్ ఖాళీ మన దేశపు పంచింగ్ పవర్ని డబ్ల్యూడబ్ల్యూఈకి రుచి చూపించడం వెనకాల చాలా కష్టమే దాగి ఉందండి. 1972 హిమాచల్ ప్రదేశ్లోని ధీరానియా అనే ఒక గ్రామంలో జన్మించారు దైలీప్ సింగ్ రాణా. పేదరికంలో జన్మించిన దైలీప్ సింగ్ రాణాపై తమ కుటుంబంలోని 8 మంది సభ్యుల భారం కూడా పడింది. రోజు కూలి పనికి వెళ్ళి రాళ్లు కొట్టి ఆ డబ్బుతో ఇంటిని పోషించేవాడు రాణా. అయితే ద గ్రేట్ ఖాళీ ఎంత పొడుగ్గా అవడానికి కారణం యాక్రోమీగ్లే అనే ఒక జబ్బు. అయితే గ్రేట్ ఖాళీకి తన జబ్బే ఒక వరంలా మారింది. సిమ్లాలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న టైంలో రాణాని ఒక పోలీస్ ఆఫీసర్ చూశాడు. ఎంత పొడుగ్గా ఉన్నాడు, ఎంత మంచి శరీరం ఉంది, బాడీ ఉందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి సరిగ్గా సూట్ అవుతుందని చెప్పి పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్కి రాణాని పరిచయం చేశారు. అలా రాణా పోలీస్ ఆఫీసర్గా మారారు. పోలీస్ ఆఫీసర్గా మారిన తర్వాత రాణా రోజు లోకల్గా ఉన్న ఒక జిమ్కి వెళ్ళి బాడీని బాగా బిల్డ్ చేసి తన చిరకాల కల అయిన రెగ్యులర్గా మారాలి అనే ఒక ఆలోచనని కూడా సాకారం చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో రాణా తన పేరుని జైంట్ సింగ్గా మార్చుకుని ఆల్ ప్రో రెజ్లింగ్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2001లో వరల్డ్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్లోకి అడుగుపెట్టాడు. చివరిగా 2006 సంవత్సరంలో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్లోకి పంజాబీ సింగ్ గారు ఎంటర్ అయ్యారు. రాణా 2006 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున డబ్ల్యూడబ్ల్యూఈలోని స్మాక్ డౌన్ షో ద్వారా ఎంటర్ అయ్యి ఆల్ టైమ్ గ్రేట్ రెజ్లర్ అయిన అండర్టేకర్ని ఒకే దెబ్బతో మటాష్ చేశాడు. మన దేశం తరపు నుండి డబ్ల్యూడబ్ల్యూఈకి ఎంటర్ అయిన మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లర్ కూడా ద గ్రేట్ ఖాళీనే. స్మాక్ డౌన్ తర్వాత వారం ఎపిసోడ్లో తన పేరుని ద గ్రేట్ ఖాళీగా పరిచయం చేసుకున్నాడు. ద గ్రేట్ ఖాళీ పక్కన ఒక మేనేజర్ కూడా ఉంటాడు పొట్టుగా, ఆడి పేరు దైవారి. వీడు కొంచెం ఎగస్ట్రాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ షోని చూసిన, ముఖ్యంగా ద గ్రేట్ ఖాళీ మ్యాచ్లు చూసినప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒక గ్రేట్ ఖాళీ వచ్చినప్పుడు ఒక షో అనేది వచ్చేది, ద ఖాళీ కిస్ క్యామ్ అని. ఈ ఖాళీ కిస్ క్యామ్ షోలో ఆడియన్స్ నుంచి అమ్మాయిలు వస్తారు, వాళ్ళకి ముద్దు పెడతారు, లేకపోతే కొన్నిసార్లు రెగ్యులర్స్ కూడా ముద్దు పెడతారు. అంటే ఇది నిజంగా యాదృచ్ఛికంగా జరిగే షో లేకపోతే ఒక స్క్రిప్టెడ్ షో? అంటే ఇది 100% స్క్రిప్టెడ్ షో అండి. మ్యాక్సిమం ద గ్రేట్ ఖాళీ ఎవరిని ముద్దు పెట్టాలనేది ముందుగానే డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడ రింగ్లోకి వచ్చే రెగ్యులర్స్ని కానీ ఆడియన్స్ కూడా ముందుగానే చెప్పు ఉంచుతారు, ఓకే బాబు ఇక్కడ గ్రేట్ ఖాళీ పిలుస్తారు, మీకు లైట్ మీ మీద అవుతుంది రావాలని చెప్పి. కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ, ఒక 5 to 10% మాత్రమే ర్యాండమ్గా ఎవరినో ఒకరిని పిలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని స్వయంగా ద గ్రేట్ ఖాళీ షో మొత్తం కూడా బాగా క్లోజ్గా కలిసి నటించిన నటాలియా కూడా చెప్పిందనమాట. నటాలియా తన సోషల్ మీడియా షోలో ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. తాను ఇలాగ ప్రోత్సహించి ఇలాగ కిస్ షో గురించి ప్రమోట్ చేసేదని కూడా చెప్పారు. ఇక ఈ షో తర్వాతే ద గ్రేట్ ఖాళీకి పంజాబీ ప్లే బాయ్ అనే ఒక బిరుదు కూడా వచ్చిందండి. 8 సంవత్సరాల పాటు డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రేక్షకుల్ని అలరించిన ద గ్రేట్ ఖాళీ నవంబర్ 13వ తారీఖు 2014 సంవత్సరంలో డబ్ల్యూడబ్ల్యూఈకి వీడ్కోలు చెప్పాడు. దీనికి కారణం ఏంటంటే, ఆ డేట్తో ద గ్రేట్ ఖాళీకి మరియు డబ్ల్యూడబ్ల్యూఈకి మధ్య ఉన్న కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయింది. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ యాజమాన్యం మాత్రం ఈ కాంట్రాక్ట్ని రెన్యువల్ చేయించలేదు. సో ఇది ఫైనల్గా ద గ్రేట్ ఖాళీ కిస్ క్యామ్ యొక్క పూర్తి కథ. అలానే డబ్ల్యూడబ్ల్యూఈ ద గ్రేట్ ఖాళీ యొక్క కాంట్రాక్ట్ని రెన్యువల్ చేయించలేదు. దానిపై మీ అభిప్రాయాన్ని తెలపండి. అసలు వాళ్ళు చేయిస్తే బాగుండేదా, ఇలా వదిలేయడమే కరెక్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు 2.4 ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.